అలా ఇప్పుడు నేను 'దురంధర్ 2 రివెంజ్' సినిమా ఇప్పుడు చూస్తున్నానండి. రివ్యూ వచ్చే ముందు భారత్ మాతాకి జై అని ముందు చెప్పాలి. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా వరల్డ్లో ఇరాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ ఈ మూవీ పర్ఫెక్ట్ టైంలో వచ్చిందని చెప్పగలను. మూవీ చెప్పాలంటే 4 గంటల సినిమా, 4 గంటలు ఒక్క మూమెంట్ కూడా బోరింగ్ ఏం లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఇమోషన్, బీజిఎం చాలా బాగుంది. రణ్వీర్ సింగ్ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. అవును, నాకు తెలుసు. ఇది అక్కడ పొద్దున్న ఎవరు అమ్ముతున్నారు కొన్నాను, కానీ దురంధర్ సినిమానే చూశాను. సో ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే సెకండ్ పార్టే అరాజకం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు బాలీవుడ్లో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పుడు ఎవరు అనుపమ చోప్రా ఈ రివ్యూ ఇచ్చారు కదా, 2 మచ్ టెస్టోస్టెరాన్ ఏదో చెప్పారు. అవన్నీ అసలు ఏం చెప్ప నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ మళ్ళీ అలాంటి ఏదో చెత్త రివ్యూ ఇస్తే నేను ఊరుకోను. అసలు వాళ్ళు ఏం చేస్తారు, దేశం కోసం ఏం చేశారు, ఎందుకు అంత లోపలికి వెళ్ళి గోయింగ్ టు ద లయన్స్ డెన్ అని చెప్పగలం కదా. ఇండియా ఒక మోర్ దెన్ 10 years అలా మొత్తం అది చేసి ఎన్ని చూసి అంటే ఎస్పీఎన్ఆర్ చాలా డిఫికల్ట్ అండి. బట్ ఏం చాలా ఆదిత్య డర్ బాలీవుడ్ को डराएगा ఆదిత్య డర్ అది చేశారు. థ్యాంక్ యూ అండి. సార్ కలెక్షన్స్ డే 1 కలెక్షన్స్ ఎంత ఉండబోతున్నాయి? ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ 200 crores అని డాటా అని చెప్పారు కదా. ఇండియాలో మొత్తం అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్ లో గట్టిగానే రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్లీ 1000 crores 1-2 months లో క్రాస్ చేసేస్తుంది. పార్ట్ 1 రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది. మీకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఇమోషన్స్ ఎక్కువ ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఏమి పెద్ద సీన్ కాదు, అది ఒక చాలా సటిల్ సీన్. అంటే మీకు మూవీ చేసి అర్థమవుతుంది, అది చాలా అన్ఎక్స్పెక్టెడ్, చాలా లైట్ మూమెంట్ కానీ అప్పుడు స్ట్రాంగ్ గా హిట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా స్ట్రాంగ్ గా, కానీ మొత్తం 4 hours అంటే మీకు ఏం ఫీల్ అవుతుంది. నో బోరింగ్ మూమెంట్స్, నో స్లో మూమెంట్స్, అన్ని పర్ఫెక్ట్ పేసింగ్ గా చేశారు వాళ్ళందరూ. బోరింగ్ అండ్ ల్యాక్స్ కానీ ఇక్కడ ఉన్నాయా? అవి ఇతర వాళ్ళు కూడా అందరు చూడొచ్చా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు? అంటే కొన్ని వైలెంట్ సీన్స్ ఉంటాయి, సో మేము చిన్నపిల్లలు కొద్దు, కానీ బట్ వెరీ గుడ్. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ, ఎస్పెషలీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతున్న వరల్డ్ లో కూడా చూడాల్సిందే. దిస్ ద పర్ఫెక్ట్ మూవీ ఫర్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. చాలా మంది కాంట్రవర్సీస్ లోనే ఉందని చెప్పి ఫస్ట్ పార్ట్ లో తొక్కేశారు. సో ఈ మూవీ ఎవరన్నా సెకండ్ పార్ట్ తొక్కేస్తే మీరేమంటారు వాళ్ళ గురించి? కాంట్రవర్సీ ఏం లేదు. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలసీ. ఇలాంటి సినిమా ఎస్పెషల్లీ బాలీవుడ్ లో రావడం చాలా కష్టం. ఎందుకంటే మనకు తెలిసి బాలీవుడ్ ఏం చేస్తారు, మన ఎనిమీస్ కి గ్లోరిఫై చేస్తారు, ఇండియా గురించి మన కల్చర్ గురించి అన్ని బ్యాడ్ థింగ్స్ చూపిస్తారు, అన్ని అబద్ధాలు చూపిస్తారు కదా. ఇది మన మన విరుద్ధంగా ఎవరున్నారో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఇండియా చాలా ఏళ్ళ నుంచి అటాక్ చేస్తున్నారు, మనం ఇండియా ఏం చేస్తాం, ఊరికే కూర్చొని ఊరుకుంటాం, అది కాదు కదా. ఆదిత్య ధర్ అంటే అంత కరేజ్, బ్రేవరీ చూపించడం అంటే ఆల్రెడీ అంటే యాక్చువల్లీ 6 minutes కూడా కట్ చేశారు మూవీని. ఎందుకో కట్ చేశారు తెలియదు, కానీ ఏమో తెలియదు, ఒక డైరెక్టర్స్ కట్ రిలీజ్ చేస్తున్నాం. కానీ ఈ మూవీ పైసా వసూల్ ఎక్సలెంట్, 100 out of 100 మూవీ. బయట దేశాల్లో, బయట హిందీ దేశాల్లో, బయట అంటే ఇరాన్ లో, గల్ఫ్ లో హిందీ మూవీస్ బ్యాన్ చేసేసారు. అంటే వార్ వల్ల నడవట్లేదు థియేటర్స్. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కొంచెం లో ఉండొచ్చు. లేదు, ఇప్పుడు చూడండి, ఇది ఇంటర్నేషనల్ రిలీజ్. ఫస్ట్ పార్ట్ కూడా గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు, ఆబ్వియస్ రీజన్స్. వాళ్ళకి ఏం చూపించారు, వాళ్ళకి నచ్చలేదు కదా, నిజమైన వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఇండియాలో చూస్తే, ఇండియాలో అయితే 1000 crores పాస్ చేస్తే ఇంటర్నేషనల్ కలెక్షన్ కూడా బాగుంటుంది. సరే, కొన్ని మూవీస్ గల్ఫ్ లో రిలీజ్ అవ్వవు కూడా యాక్చువల్లీ, కానీ అది అంటే ఏం మ్యాటర్ కాదు, మొత్తం వరల్డ్ చూస్తుంది. యాక్చువల్ ఇప్పుడు చెప్పాలంటే ఇండియన్ సినిమా హాలీవుడ్ కంటే పైన వచ్చింది ఇవాళ. ఇప్పుడు 2027 లో వారణాసి వస్తుంది, వారణాసి కూడా అరాజకం చేస్తుంది. అజిత్ దేవల్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? సార్ అజిత్ దేవల్ అంటే ఎవరు? మాధవన్. వాళ్ళ రోల్ చాలా బాగుంది. యాక్చువల్లీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏంటి అంటే కొన్ని సీన్స్, కానీ సీన్స్ అంటే వాళ్ళ యొక్క రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ హ్యాండ్లర్ కదా, ఇంటెల్ పంపిస్తారు అన్ని. అది ఎండ్లో మాధవన్ గారికి ఒక వెరీ గుడ్ సీన్ ఉంది. అంటే వాళ్ళు ఏంటి అంత స్మార్ట్, అంటే పాకిస్తాన్ వాళ్ళు అది ఉంది, కానీ ఒక కమ్బ్యాక్ సీన్ ఉంటుంది. ఎవరు అంటే స్పాయిలర్ చెప్పను, కానీ ఒక చాలా పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చారు. అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ కంటే వాళ్ళకి జూయిష్ పీపుల్ నచ్చదు కదా, సో దానికి సంబంధి ఒక పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చారు వాడికి. అది చాలా
ఆసమ్ అనిపించింది. ఆ, గతంలో చూసుకుంటే మన సౌత్ ఇండస్ట్రీ బాగా డామినేట్ చేసింది బాలీవుడ్ని. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 రాగానే మళ్ళీ వాళ్ళు ఒక గట్టి కంబ్యాక్ ఇచ్చామని వాళ్ళంతా బాగా గౌరవంగా చెప్పుకుంటున్నారు. సో ఇది దూరం చెప్పాలంటే ఇట్ ఇస్ ఇలాంటి సినిమాలు బాలీవుడ్ చాలా రేర్. పాస్ట్ చూస్తే మెజారిటీ బాలీవుడ్ మూవీస్ ఏదేదో చేస్తారు. యాక్చువల్లీ రీసెంట్ కూడా బాలీవుడ్ మూవీస్ కూడా ఈ ఇయర్ కూడా చెప్తే కూడా ఏం సాల్వ్గా రాలేదు. మరి సౌత్ ఇండస్ట్రీలో చూస్తే రాజసాబ్ సార్ నడవాలి, కానీ చిరంజీవి మూవీ బాగా నడిచింది. బట్ ఐ వుడ్ సే సౌత్ ఇండియనే ఇప్పుడు టాప్ గన్నర్. కానీ దురంధర్ లాంటి సినిమాలు బాలీవుడ్ నుంచి ఇంకా వస్తే మేబీ బాలీవుడ్ కుడ్ బి ఆన్ టాప్ అగైన్ ఆర్ ఆన్ సేమ్ లెవెల్. బట్ ఐ థింక్ సౌత్ ఇండియా ఇస్ డూయింగ్ బెటర్ రైట్ నౌ. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఓవరాల్ సినిమా బాగుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా. సో ఆబ్వియస్లీ ఎక్స్ అమౌంట్ ఎంతైతే వసూలు చేసిందో అంతకు వసూలు చేస్తుంది. ప్లస్ ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే చేయొచ్చు. అజిత్ దోవల్ గారి పాత్ర ఎలా ఉంది? అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ అంటే లైక్ వీ డోంట్ నో లైక్ ఎంత డ్రామటైజేషన్ ఉంది, ఎంత నార్మల్గా ఉందని. బట్ మాధవన్ గారు చాలా బాగా చేశారండి. మీరు చూసింటారు కదా పార్ట్ 1లో కూడా ఆయన మేస్ కట్టు అదంతా ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది, ఆయన సిగార్ స్మోకింగ్ అదంతా. ఫస్ట్ హాఫ్లో ఆయన ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. సో ఈ స్పైని ఎందుకు పంపించారన్నప్పుడు అజిత్ దోవల్ ఎంట్రన్స్ స్లోమోషన్లో చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇంకా లాస్ట్ సినిమా అయిపోయింది, మన హీరో దొరికిపోయాడు అనుకున్నప్పుడు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట, మాధవన్ వచ్చి ఎలా సేవ్ చేస్తాడని. దట్ వాజ్ ఆల్సో పేడ్ ఆఫ్ వెల్. అసలు ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ మన దురంధర్ క్యారెక్టర్ స్పైగా ఎందుకు మారాల్సి వచ్చింది అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుందండి. ఇట్ వాజ్ లైక్ నాకు 2 parts లోనూ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అనిపించింది. ఒక మెషిన్ గన్ తో తను ఒక క్రైమ్ చేస్తాడు, ఆఫ్టర్ దట్ తను స్పై కింద మారుతాడు. అది చాలా బాగా చూపించారు మెషిన్ గన్ తోటి చేసేది. అండ్ దెన్ అంటే ఇంకా ఫైనల్ క్లైమాక్స్ యాక్షన్ కన్నా గోర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫేస్ టు ఫేస్ ఇద్దరు డ్యూయల్ ఎలా కొట్టుకుంటారు అనేది ఎక్కువ ఉంటుంది. వైలెన్స్ ఎక్కువ ఉంది అన్నారు. మరి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు దూరం ఉండాలా? పెద్దవాళ్ళు దూరంగా ఉండొద్దు, వాళ్ళకి ఆల్రెడీ దురంధర్ వల్ల. చిన్నపిల్లలు అనేది లైక్ అప్ టు ద పేరెంటల్ గైడెన్స్. బట్ ఎనీవే సెక్షువల్ కంటెంట్ ఏం లేదు. బట్ వైలెన్స్ ఉంది, ఉండకుండా ఉండదు కదా. టెర్రరిజంని మీరు ఎదుర్కొన్నప్పుడు అవి వైలెన్స్ లేకుండా ఉండదు. ఇట్ పెయిడ్ ఆఫ్ అండి. 4 గంటల సినిమా అంటున్నారు. ఎక్కడైనా కట్ చేయాలా? లేదు యాక్చువల్గా ఇది 3.5 hours తో క్లైమాక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 hours ఒక మీ దురంధర్ పార్ట్ 1 కంటిన్యూషన్ లాగే ఉంటుంది అనమాట టోన్ అంతా. అండ్ దెన్ తర్వాత 1.5 hour లో సినిమా క్లైమాక్స్ అయిపోతుంది, వీళ్ళని చంపేస్తాడంత. ఆ నెక్స్ట్ ఇంకొక ½ hour ఎందుకు ఇంత పెట్టాడు అనుకుంటామో, దాంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మన దురంధర్ క్యారెక్టర్ ఆర్క్ ఎండింగ్ అవన్నీ పెట్టారు. ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అలాగే మాధవన్ గారి క్యారెక్టర్ కూడా ఆర్క్ కరెక్ట్గా లాక్ ని చేస్తారనమాట స్క్రీన్ ప్లేలో. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లాస్ట్ ½ hour ఇట్స్ పెయిడ్ ఆఫ్ యాక్చువల్లీ. ఒక ట్విస్ట్ ఉంటుంది, మన దురంధర్ క్యారెక్టర్తో మనం ఎమోషనల్గా క్యారీ అవుతాము. అండ్ అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ అన్నారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ చూపించారు. ఇట్స్ గుడ్. అంటే మనకి పార్ట్ 1లో భారత్ మాతకి జైన్ ఒకలా ఉంటుంది, ఇక్కడ అది చూడాలి, చెప్తే ట్విస్ట్ పోతుంది. బట్ ఇట్స్ గుడ్ అండి యాక్చువల్లీ. థియేటర్లో చాలా బాగా పడింది. లైక్ రివెంజ్ అన్న దానికి జస్టిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా మీకు? ఇప్పుడు మీరంతా పార్ట్ 1 పార్ట్ 2నా లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? అట్లానేం లేదండి, దేనికి అదే. పార్ట్ 1 వచ్చి మీకు సేమ్ దురంధర్ పార్ట్ 1కి కంటిన్యూషన్ లా ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళని ఎలా మోసం చేస్తాడు, ఇంకా ఎలా పాతుకుపోతాడు అని. పార్ట్ 2 వచ్చి రివెంజ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లైక్ డిమానిటైజేషన్ గురించి చిన్న క్లిప్పింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు, అది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు. ఐ లైక్ ఎంజాయ్ బోత్ అండి. యా హీరోయిన్ యాక్చువల్గా చాలా పెద్ద క్యారెక్టర్. మీరు ట్రైలర్లో కూడా చూస్తే గన్ పట్టుకొని చూస్తారు కదా. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మొత్తం మారుతుంది. బట్ యా తన్ని ఫైనల్గా మంచి అమ్మాయి కింద చూపించారండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఐ వుడ్ సే లైక్ అసలు విడిగా మనం ఆలోచిస్తే సాంగ్స్ అంటూ విడిగా ఏం లేవు. బట్ కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అవన్నీ సేమ్ పార్ట్ 1లో తీసుకున్నట్టు కొన్ని పాత్ సీన్స్ తీసుకుని పెట్టారు. దే ఆల్సో గుడ్ అండి. కలిసిపోయి మొత్తం స్క్రీన్ ప్లేలో కలిసిపోయి, మనకి విడిగా సాంగ్ అన్నట్టు ఏమి ఉండదు. బయట దేశాల్లో అప్పుడు సినిమాలు నడవట్లేదు, వార్ పరంగా కలెక్షన్స్ చూసుకున్నా కూడా తగ్గుతాయి. అవునండి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ పార్ట్ 1 కూడా వాటిలో పార్ట్ 1 కూడా అక్కడ రిలీజ్ అవ్వలేదు, కలెక్షన్స్ వచ్చాయి. సో నాకు తెలిసి పార్ట్ 1 చూసిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు, పార్ట్ 2కి వస్తారు. సో ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ సంథింగ్ ఎల్స్ కలెక్ట్ చేయాలి ఇది. సో ఐ డోంట్ థింక్ దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందని. సౌత్ సినిమాలు ఎక్కువ డామినేట్ చేసాయి బాలీవుడ్ లో.
ఇప్పుడు దురంధర్ 2 రాగానే అక్కడ వాళ్ళందరూ ఖుషి అయిపోతున్నారు, అవునండి. కలెక్షన్స్ పరంగా బాగా వస్తాయి. Yeah. ఇది ఎలా చూస్తారు మీరు? సో ఆబ్వియస్లీ ఎందుకంటే మీకు ఓకే ఆ తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ నార్త్ వాళ్ళు అయిండొచ్చు, బట్ కంటెంట్ టెర్రరిజం అదంతా ఇండియా మొత్తం ఎఫెక్ట్ అయింది కదండి. పర్టికులర్లీ హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు బాంబ్ బ్లాస్ట్ అవన్నీ జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అందుకని మీకు నాకు హిందీ యాక్చువల్గా రాదు, నేను సబ్ టైటిల్స్ చూసి కొంచెం అర్థం చేసుకున్నా, బట్ ఐ ఎంజాయ్డ్ థరోలీ బికాస్ ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ హోల్ ఇండియా కదా. అందుకని 5 స్టార్స్ లో ఎన్ని స్టార్స్ ఇస్తారు? ఐ వుడ్ అంటే నాకు అట్లా స్టార్స్ ఏమి ఇవ్వదు, నాకు ఏ సినిమా అయినా సరే నార్మల్ గా ఉన్నా సరే 5కి 5 స్టార్, నచ్చకపోతేనే స్టార్ దిగుతుంది అనమాట. సో ఐ వుడ్ సే నాకు అంతా నచ్చింది, స్టార్స్ ఏం లేవు, 5కి 5 స్టార్ ఐ వుడ్ సే. ఫస్ట్ మూవీయే చెప్పేస్తుంది మనకి ఎలా ఉంది అని. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉన్నాయి, మస్ట్ వాచ్. కాకపోతే కొంచెం ఆ వైలెన్స్ అనేది మన శత్రువుని కొడుతున్నాడు అనుకుంటే మనకి బాధ అనిపించదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బేర్ విత్. నిమిషం అరే ఇప్పుడేం జరుగుతుందా అని చాలా ఎక్సైటింగ్ అంశం. ఇట్స్ లైక్ 7 స్టార్ మూవీ, నాట్ ఈవెన్ 5 స్టార్ మూవీ. రెహమాన్ డకాయ్ అసలు రెహమాన్ డకాయ్ అయితే అసలు కంప్లీట్లీ మిస్ అయ్యాము. అసలు వాడు లేకుండా బోసిగా ఉంది, అదే తను లేకుండా బోసిగా ఉంది అసలు. తీసేసుకున్నాడు. పార్ట్ 2 లో వచ్చి మొత్తం హంజాకి ఇచ్చారు రోల్, చాలా బాగుంది, చాలా బాగుంది. రియల్లీ ఫస్ట్ దానికంటే సెకండ్ దాంట్లో చాలా బాగుంది. స్టోరీ అన్ఫోల్డ్ అయింది, చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి ఎందుకు ఇదంతా. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అదేంటంటే మనం ఇలాంటివి జరుగుతున్నాయా అనేది తెలియదు. మనం డిమానిటైజేషన్ రోజు అందరు తిట్టుకున్నారు కదా, అసలు ఎక్స్ట్రీమ్లీ అరిచారు. అసలు జనాలందరూ మాక్సిమం అరిచింది ఆ డిమానిటైజేషన్ ఎందుకు అయింది ఆ మూవీలో అనేది చూపించారు. నేను మూవీ గురించి ఒక బిట్ కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి, ఆసమ్. 4 అవర్స్ మూవీ మీకు ఇక్కడ బోరింగ్ అని అస్సలు బోరింగ్ అనిపించలే, ఇంకా కొంచెం అదేంటి అయిపోయిందా అనిపించింది. ట్విస్ట్లు ఉంటాయి, చూడాలి మీరు. మేము చెప్పేస్తే ఎట్లా మీకు, మా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి. ఇది దేశభక్తికి సంబంధించిన మూవీ. దేశభక్తి కంప్లీట్లీ లాస్ట్ లో అయితే అసలు ఇంకా నాకు ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, ఇలాంటి వాళ్ళ వల్ల మనము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా సినిమాలకు వస్తున్నాం అని అనిపించింది నాకు. నెవర్, ఎక్కడ లేదు, ఏం దూషించలేదు. మధ్యలో ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుంది, అది నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం ఇన్ ద పాకిస్తాన్. అది చాలా బాగా చెప్పాడు. పాకిస్తాన్ దేశం గురించి ద్వేషం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఎవరైతే ఈ మిషన్స్ అన్ని నడుపుతారో పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం, అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే వన్ షుడ్ అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద ద్వేషం లేదు ఎవరికి, అక్కడున్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ద్వేషం. మూవీలో అసలు ఎప్పుడైనా వైలెన్స్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెరుగుతుంది, అక్కడే మనకు ఒక ఇండికేషన్ ఏదో వైలెన్స్ జరగబోతుంది. కానీ ఫస్ట్ దాంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇంకా సెకండ్ దాంట్లో ఇంకా పాపులర్ అవ్వాలని అంటే ఫస్ట్ సాంగ్స్ చాలా ఇప్పటికీ మనకి మైండ్ లో తిరుగుతుంటాయి. ఫస్ట్ సాంగ్స్ అంత పాపులర్ కాకపోవచ్చు ఇవి, బట్ అది ఫస్ట్ మూవీలో ఉన్నంత సాంగ్స్ అంత నేను స్కోర్ అయితే ఇవ్వలేను. బాకీ లెక్క పెట్టలేదండి, దానిలో మునిగిపోయాం మేము. ఇప్పుడేం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏది, డైరెక్ట్ సాంగ్ ఒక్కటి కూడా లేదు. పార్ట్ 1 గల్ఫ్ దేశాల్లో ఆపేశారు, మరి పార్ట్ 2 పార్ట్ ప్లే చేయాలా వద్దా? ఏంటి, పార్ట్ 1 గల్ఫ్ దేశాల్లో ఆపేశారు, పార్ట్ 2 గల్ఫ్ దేశాల్లో మరి రిలీజ్ చేయాలా వద్దా? ఇది ప్రతి దేశంలో, పాకిస్తాన్ లో కూడా రిలీజ్ కావాలి. బ్యాన్ చేశారు, పార్ట్ 1 బ్యాన్. అసలు చూడాలి, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందని వాళ్ళు కూడా చూడాలి. ఇదంతా మా గురించి తీశారు, మా గురించి తీశారు అంటున్నారు. వాళ్ళ గురించి కాదు, వాళ్ళల్లో ఉన్న దేశ ద్రోహుల గురించి చేశారు అంతే. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 7 స్టార్స్ ఇస్తా చెప్పాను కదా.